మంచి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో 100 గజాల డూప్లెక్స్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయాలని మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈ డూప్లెక్స్ హౌస్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి మనకు కాచవాని సింగారంలోని జానకి హోమ్స్ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. ఇల్లువరాళ్ళకి వెళ్ళినట్టయితే 100 గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్డుతోని 20x45 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మనకు 1800 షిఫ్ట్లో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే మంచి పార్కింగు, కిచెను, డైనింగు, అదేవిధంగా మనకు ఒక బెడ్రూము, పైన విశాలమైన 2 బెడ్రూమ్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా చూసే ముందు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఏదైతే పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది కాచవాని సింగారం మెయిన్ రోడ్డు, బస్ తిరిగే రోడ్డు. ఆ రోడ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో నుంచి మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంత మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండడమే కాకుండా నంబర్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్ దగ్గరలో ఉంటాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే మన ఇంటికి అతి దగ్గరలో స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లొకేషన్ హైలైట్స్ చాలా ఉంటాయి. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయినాను. వెహికల్స్ లోపలికి ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. మనకు పార్కింగ్లో చూసుకున్నట్టయితే ఈజీగా ఒక చిన్న కార్ అయితే వస్తుంది. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మంచి గ్రాండ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నైతే మున్సిపల్ వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది. మనకు ఇటు వచ్చి మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు పార్కింగ్ ఎలివేషన్లో చూస్తున్నారో మంచి టైల్స్తోని, గోల్డెన్ పట్టీలతోని, పైన చూసుకున్నట్టయితే మంచి వుడ్ అండ్ కలర్తో అద్భుతంగా ఫాల్సింగ్ కూడా చేయించడం జరిగింది. ఏదైతే మీరు సింహదావం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్కి వాడడమే కాకుండా హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల మనకు 1 BHK పోర్షన్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహదావం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షను గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ చూసుకుంటే ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. చాలా పొడవుగా లాంగ్ హాల్ రావడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ మంచి అద్భుతమైన వైట్ మార్బుల్తోని, మంచి పట్టీలతోని మంచి డిజైనింగ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక 2 UPVC విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా ఒక టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది. అందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లు, పైన కూడా 2 బెడ్రూమ్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు పూజ స్పేస్ కూడా చూసుకోండి. ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక 2 రకాల డోర్లతోని చాలా అద్భుతంగా ఒక పూజ స్పేస్ ఇవ్వడం జరిగింది. దీని పక్కకు ఆనుకొని ఇది ఆగ్నేయంలో ఒక కిచెన్ ఇచ్చారు. ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని, దీని పక్కకి ఆనుకొని ఇక్కడ మీరు డైనింగ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇల్లు చిన్నదైనా 20x45 డైమెన్షన్ చిన్నదైనా ప్లానింగ్ బాగుంది కాబట్టి చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షను ఇది ఒక బెడ్రూమ్ చూసుకోండి. బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా 6x6 బెడ్ పట్టాకు కూడా చుట్టూ తిరిగే విధంగా ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అయితే మంచి డిజైన్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో సామాన్లు ఉండడం వల్ల లోపల చూపించలేకపోతున్నాను. అందులో వాడబోయే నల్లలు కానీ, లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. పైన వచ్చేసి మనకు 2 BHK ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ పైకి రావడానికి కూడా మెట్లు కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. మంచి గ్లాస్ ఫిట్టింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన 2 బెడ్రూమ్లకు మధ్యలో మనకు హాల్ అయితే ఇవ్వడం జరిగింది. ముందే చెప్పాను కదా, టోటల్ ఫ్లోరింగ్ మనకు మార్బుల్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. అదేవిధంగా ఏదో చిన్న టీవీ పెట్టుకునే విధంగా ఒక టీవీ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకొని ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్ద బెడ్ అయినా పట్టే విధంగా ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. లైట్ కలర్స్ అయితే వాడారు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని, ఇటు చూసుకుంటే వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని, ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్.
బాత్రూమ్ కూడా చాలా ఫేసెస్ రావడం జరిగింది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. అదేవిధంగా 2 బెడ్రూమ్ల మధ్యలో హాల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ పరంగా విండో వేయడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది చిల్ల బెడ్రూమ్ కూడా చూసుకోండి ఇంత ఫేస్గా రావడం జరిగిందో. ఈజీ ఒక పెద్ద దివాన్ వేసుకొని 2-3 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇటు మనకు ఒక స్లైడింగ్ డోర్తో కూడా ఉంటుంది, అటు మనకు బాల్కనీ ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో బాత్రూంలో కూడా మనకు చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇది మనకు పిల్లలు ఉంటారు కాబట్టి ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలం ఇక్కడ వేసేయకుండా చాలా అద్భుతంగా కూడా జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ స్లైడింగ్ డోర్ అవతల చూసుకున్నట్టయితే ఇది మనకు బాల్కనీ చూసుకోండి. బాల్కనీ కూడా ఎంత లాంగ్గా ఇచ్చారో చూసుకోండి, చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి ఇటు రోడ్డు ఉంటుంది, 30 ఫీట్ల రోడ్డు ఉండడమే కాకుండా మన ఇంటి ముందు పార్క్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. పైకి వెళ్ళడానికి మనకు ఇనుప మెట్లు పెట్టడం జరిగింది. పైన ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన మనకు వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మనకు ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా చుట్టుపక్కల అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్లో మంచి 3 BHK డూప్లెక్స్ హౌస్ మీ ముందుకు తెచ్చాను. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 76 లక్షలు చెప్తున్నారు, 76 lakh చెప్తున్నారు. ఈ 76 లక్షలు అనేది మనకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను, దయచేసి విషయాన్ని గమనించగలరు. 80% బ్యాంక్ లోన్తో మంచి డూప్లెక్స్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.